తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ తెలంగాణ మొదలుపెట్టింది. అందులో భాగంగా ముందుగా నేతల మధ్య ఉన్న గ్యాప్ తగ్గించేలా ఒక కార్యాచరణ ప్రారంభించింది. నేతల మధ్య సమన్వయం పైన ఫోకస్ పెట్టింది. ఇందుకోసం పార్టీ కీలక నేతలు బండి సంజయ్, ఈటెల రాజేందర్ల మధ్య సయోధ్య కుదిరేలా చొరవ తీసుకుంది. ఇద్దరూ కలిసి తమ మధ్య విభేదాలు లేవని, పార్టీ కోసం కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ఇందుకు వేదికగా మారింది ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ నివాసం. ఇంతకు అభయ్ పాటిల్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో చర్చకొచ్చిన అంశాలేంటి? ఈటల ఏమన్నారు? అసలు బండి సంజయ్ ఏం చెప్పారు? సమావేశం నుంచి బయటకు వచ్చిన నేతలు మాట్లాడిన మాటలేంటి? ఇద్దరి మధ్య సయోధ్య కుదిరేనా? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీ దూకుడుగా ముందుకు వెళుతోంది. ఒకవైపు పార్టీ బలోపేతానికి పాటుపడుతూనే మరోవైపు తెలంగాణలో ఎలాగైనా బోణి కొట్టాలని బీజేపీ ముందుకు వెళుతోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా బీజేపీకి చెందిన కీలక నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ వివాదం పీక్స్ కు చేరిందని వార్తలు వచ్చాయి. రాష్ట్ర బీజేపీలో ఇద్దరు కీలక నేతల మధ్య తలెత్తిన విభేదాలు పొలిటికల్ హీట్ పెంచాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. బీసీ నేతలు, ఎంపీలైన బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఇవి క్రమంగా వర్గపోరుకు దారితీసేలా ఉండడంతో అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయగా అది ఫలించింది. ఇందుకు తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్ ఇల్లు వేదికైంది. లక్ష్మణ్ ఇంట్లో జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ నేత అభయ్ పాటిల్ పాల్గొన్నారు. ఇద్దరు అగ్రనేతల మధ్య ఉన్న మనస్పర్ధలపై మాట్లాడి వాటిని తొలగించి ఒకే తాటిపైకి తీసుకొచ్చారు. తెలంగాణలో పార్టీ బలోపేతం పైన బీజేపీ నాయకత్వం కొత్త కార్యాచరణ అమలు చేస్తోంది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో పర్యటించారు. ముఖ్య నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. నేతల మధ్య విభేదాలు పార్టీకి సమస్యగా మారాయని గుర్తించారు. ఇప్పటికే నేతల మధ్య ఐక్యత అంశంపైన హోంమంత్రి అమిత్ షా సహా పలువురు పార్టీ ముఖ్య నేతలు సూచనలు చేశారు. అయినా మార్పు రాకపోవడంపై పార్టీ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భాగంగా పార్టీ ముఖ్య నేతలు నేరుగా రంగంలోకి దిగారు. ఇద్దరు నేతలతో కలిసి బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ నివాసంలో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. అయితే ఈ సమావేశంలో చర్చించిన అంశాలంటూ ఎంపీ లక్ష్మణ్ మీడియాకు వివరించే ప్రయత్నం చేశారు. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని ఆయన స్పష్టం చేశారు. అయితే లోపల మీటింగ్లో ఏం జరిగింది అన్న దానిపై మాత్రం ఆయన స్పష్టతను ఇవ్వలేదు. ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో గంటన్నర పాటు సాగిన సమావేశంలో ఇద్దరు నేతల మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఒక మంచి వాతావరణంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని చెప్పే క్రమంలో లక్ష్మణ్ తన మాటలను దాటవేసే ప్రయత్నం చేశారు. బయటకు ఇవే అంశాలు చెప్పినప్పటికీ లోపల మాత్రం చాలా సీరియస్ గానే చర్చలు జరిగినట్లు టాక్ నడుస్తోంది. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నింటినీ ప్రారంభించిన జాతీయ నాయకత్వం ముందుగా ఈటలకు, బండి సంజయ్కి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు అభయ్ పాటిల్ రంగంలోకి దిగారు. ఇద్దరు నాయకులకు జాతీయ నాయకత్వం ఉద్దేశాలను, లక్ష్యాలను అభయ్ పాటిల్ వివరించినట్లు సమాచారం. దీంతో ఈటల, సంజయ్లు తామిద్దరం కలిసి పనిచేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం ఆఫ్ ద రికార్డులో మాట్లాడిన ఇద్దరు నేతలు సమావేశంపై సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ధ్యేయమని, హైకమాండ్ ఆదేశిస్తే శిరసావహించి పనిచేస్తామని ఇరువురు నేతలు మీడియా ప్రతినిధులతో చేసిన చిట్ చాట్ లో చెప్పుకొచ్చారు. సీఎం పదవి కోసమో, డబ్బు కోసమో తాము ఏనాడు పని చేయలేదని, తానేంటో, తన పోరాటమేంటో, త్యాగాలేంటో తెలంగాణ ప్రజలకు తెలుసని, తెలంగాణ వచ్చిన తర్వాత 12 ఏళ్లుగా ప్రజల కష్టాలు, కన్నీళ్లు పెడుతున్నారని, వాళ్ళ కన్నీళ్లు తుడిచేందుకు పనిచేస్తామని, అందుకోసం జాతీయ నాయకత్వం ఆదేశాలు పాటిస్తామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఇక ఈటల విషయానికొస్తే, నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని, ఎప్పుడూ ఎవరితో పేచీలు పెట్టుకునే వ్యక్తిని కాదని, జాతీయ నాయకత్వం ఏం చెబితే ఆ పని చేస్తానని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పనిచేస్తానని చెప్పుకొచ్చారు.
బండి సంజయ్, ఈటల రాజేందర్ సమావేశం అనంతరం దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు బీజేపీ కార్యకర్తల సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి పనిచేస్తే అధికారంలోకి రావడం ఖాయమంటూ పోస్టులు పెడుతున్నారు. మరి వీరు బయటకు చెబుతున్న విధంగా కలిసి పనిచేస్తారా లేదా అనేది వీరి భవిష్యత్తు వ్యవహార శైలితో తేలనుంది. ఇక ఇతర నేతల మధ్య ఇదే రకమైన సమన్వయం కోసం పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ పార్టీ వ్యవహారాలను నేరుగా హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలపైన స్పెషల్ గా ఫోకస్ చేసిన బీజేపీ అధినాయకత్వం తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి రాజీ ఫార్ములా ద్వారా ఎలాంటి మార్పు వస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.